ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం ఏది చేసినా గానీ బెడ్స్ మీదనే కల్టివేట్ చేస్తామని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆకుకూరలు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కొత్తిమీర. ఈ కొత్తిమీర ఎంత వర్షం పడ్డదో, వర్షానికి పాపం కింద పడిపోతుంది, పైకి లేస్తుంది, కింద పడిపోతుంది, పైకి లేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కూడా వర్షానికి అంతా కూడా ఈ విధంగా కింద పడిపోవడం జరిగింది. అయినా కానీ ఎంత పెద్దగా ఎంత బాగా గ్రో అయిందో చూడండి. ఈ వర్షాలకి మామూలుగా అయితే ఇంత డెలికేట్ గా ఉండేది అంత బాగా ఉండదు. చూడండి ఎంత డెలికేట్ గా ఉన్నా బాగా గ్రో అవ్వడం జరిగింది. ఇలా బెడ్స్ మీద వేసుకోవడం ఏంటిది, ఎందుకంటే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. నీళ్ళన్నీ ఎంత వర్షం వచ్చినా కిందికి వచ్చేస్తాయి. ఇది కింద పడ్డా పాపం మళ్ళీ లేచింది. ఇప్పుడు మనం ఆకుకూరలకు దీనిపైన నర్సరీలలో అయితే ఏ విధంగా అయితే కవర్స్ కడతారో అలా ప్లాన్ చేసామన్నట్టు. వర్షం వచ్చినా వర్షానికి కింద పడిపోయి మురిగిపోకుండా ఉండడానికి. దీనికి కూడా డ్రిప్ లోనే మనం వదలడం జరుగుతుంది. వీటికి కూడా అన్ని కూరగాయలకు వాడేటువంటి స్ప్రేసే వాడతామండి. ఇది మనం బెడ్ లాగా వేసుకుంటే మనకు నీట్ గా కలుపు తీసుకోవాలన్నా, మెయింటైన్ చేసుకోవాలన్నా, విత్తనాలు వేసుకోవాలన్నా, ఈ బెడ్ అయిపోయినాక మళ్ళీ వేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. ప్రతిసారి అయితే మనం ఖాళీ భూమిలో వేస్తే ఏమైతుంది, దున్నడము మళ్ళీ చేయడం ఉంటుంది. దీని మీద మట్టి లూజ్ గా ఉంటది కాబట్టి తీసేసి మళ్ళీ జస్ట్ కొంచెం ఎరువుగా వేసుకొని ఇలా మనం హ్యాండ్ వీడర్ తో అనుకొని మళ్ళీ విత్తనం వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.